ఆ తర్వాత వాడు ఏడ్చే ఏడ్పందు చూసారా, తల్లి చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. ఎంత ఏడుస్తాడో తెలుసా? అసలు పుట్టినప్పటి నుంచి ఆ తల్లి వాడికి పాలే ఇయ్యినట్టు, వాడిని ఎండబెట్టినట్లు, అసలు ఎన్నడూ పాలు తాగినట్లు ఉయ్యాల్లో ఏడ్చే ఏడ్పింటే ఆ తల్లి ఏ పని చేస్తున్నా అంటులను పక్కన పెట్టి, బట్టలను పక్కన పెట్టి పరిగెత్తుకుంటా వెళ్ళి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగాడా, అమ్మయ్య తాగాడులే అనుకొని ఉయ్యాల్లో పడుకోబెడితే అర్ధగంట సైలెంట్గానే ఉంటాడు. అర్ధగంట తర్వాత వైలెంట్ అవుతాడు మళ్ళా. నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా క్రొత్తగా జన్మించిన శిశువులాగా వాక్యం కొరకైన దాహం ఎప్పుడు నీలో చావకూడదు. 30 సంవత్సరాల విశ్వాసమైనా వాక్యం దగ్గరికి వచ్చేసరికి కొత్తగా జన్మించిన శిశువులాగా, అప్పుడే జన్మించిన శిశువు తల్లి స్తన్యాల మీద పెట్టుకొని ఆ తల్లి పాలు తాపించేటప్పుడు ఎట్లా తాగుతాడు? ఆవురావురమంటూ తాగుతాడు. ఎప్పుడు బైబిల్ ముట్టుకున్నా, ఎప్పుడు బైబిల్ చదవటం ప్రారంభించినా, ఈరోజు నా ప్రభు ఏ లేఖనం ద్వారా మాట్లాడతాడో, ఈ దినం ఎలా బ్రతకమని దేవుడు గైడెన్స్ ఇస్తాడో, కొత్తగా జన్మించిన శిశువు తల్లి పాల కొరకు తహతలాడినట్లుగా చనిపోయే ఆఖరి క్షణం వరకు వాక్యం కొరకైన దాహం మన గుండెల్లో ఎన్నడూ చావకుండును గాక. పాలు విడవని గొర్రెగా బ్రతుకు, ఓడిపోయిన చోట దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా 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 చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గత ఏడాది దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మన మందిరానికి వచ్చారు. శ్రీలంకలో దైవజనుడు ప్రతి సంవత్సరం బైబిల్ మారుస్తాడట. నూతన సంవత్సరానికి వచ్చాడంటే బైబిల్ మారుస్తాడట. ఒకసారి చూడండి, నూతన సంవత్సరానికి వచ్చాడంటే బైబిల్ మారుస్తాడట. అంటే కొత్త సంవత్సరంలో పాత బైబిల్ వాడడా అయ్యగారు అని అంటారా? వాడలేడు. వాడవచ్చు కానీ వాడలేడు. ఎందుకో తెలుసా? ఆ సంవత్సరం అంతా బైబిల్ చదివి 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 పేజీలు తిప్పి 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 బైబిల్ చదివి చదివి ఆ కాగితాలు మడతబడిపోయి చదవటానికి వీలుగానంతగా మారిపోద్దట. కొంతమంది ఉంటారు, ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నప్పుడు కొన్న బైబిల్, ఎప్పుడు 1947లో కొన్న బైబిల్, ఎప్పటికీ ఒక పేజీ కూడా నలిగి ఉండదు. ఎందుకు? చదివి సస్తేగా. బిడ్డలారా, పాలు విడవని గొర్రెలుగా దేవుని సన్నిధిలో బ్రతకండి. ఓడిపోయిన చోట దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇక నేను ముగింపుకు వచ్చాను. అయ్యగారు 3 గంటలు అన్నారు, అప్పుడే ముగిస్తారేంటి అని అంటారా? రేపు నాకు వేరే చోట ప్రోగ్రాం ఉంది. క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. పాలు విడవని గొర్రెను తెచ్చి, క్రైస్తవుడు ఎప్పుడు గొర్రెలాగా ఉండాలి. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఇక దాని జోలి నేను వెళ్ళను. పాలు విడవని గొర్రెను తెచ్చి, నా వైపు చూడండి, సర్వాంగ బలిగా అర్పింపగా అనండి. సర్వాంగ బలి. ఇంకోసారి అనండి. లాస్ట్ సర్వాంగ బలి. కొంచెం సౌండ్ పెంచండి అమ్మా. అనుకున్న వాళ్ళు అయ్యా అందరూ 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 సర్వాంగ బలి అంటే, సర్వాంగ బలి అంటే ఏంటి? సమస్త అవయవాలను బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిద చేయాలి. అర్ధాంగ బలి అర్పించలేదు, పావు బలి అర్పించలేదు, ముప్పావు బలి అర్పించలేదు. అరిపాదము నుండి నడినెత్తి వరకు ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చి బూడిద చేస్తే ఆ బలిని పరలోకమందని దేవుడు అంగీకరించాడు. ఓడిపోయిన చోట ప్రజలను దేవుడు గెలిపించడం ప్రారంభించాడు. దైవజనమా, ఒకసారి నా వైపు చూడండి. గడిచిన సంవత్సరాల్లో నువ్వు ఎలా బ్రతికావో నాకు తెలియదు, కానీ ఈరోజు ఒక మాట, క్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన మీరు నేను మన జీవితాన్ని సర్వాంగ బలిగా దేవునికి సమర్పించుకుందాం. సర్వాంగ బలిగా దేవునికి సమర్పించుకుందాం. సర్వాంగ బలి అని అంటే ఏంటి? నీ కళ్ళు వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మని అగ్ని చేత
కాలి బూడిదైపోవాలి. నీ చెవులు వాక్యమైన అగ్ని చేత, పరిశుద్ధాత్మైన అగ్ని చేత కాలి బూడిదైపోవాలి. నీ నాలుక, నీ పెదాలు, నీ చేతులు, నీ పాదములు, నీ సర్వ శరీరపు అవయవాలు క్రీస్తు బలిపీఠం మీద కాలి బూడిదైపోతే, సర్వాంగ బలిగా నిన్ను నువ్వు సమర్పించుకుంటే, ఓడిపోయిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. కొందరు అర్ధాంగ బలి అర్పిస్తారు. ఎలా? నా వైపు చూడండి. వారి పాదాలు చక్కగా నడుచుకుంటా మందిరానికి వస్తాయి. పాదాలు దేవునికి సమర్పించారు, బాగానే ఉంది. నోటితో ప్రార్థన చేస్తారు, బాగానే ఉంది. చెవులతో దేవుని వాక్యం వింటారు, బాగానే ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో జబర్దస్త్ వదిలిపెట్టదక్క, కార్తీక దీపం అంతకంటే వదిలిపెట్టదక్క, మనసు మమత వచ్చిందా మనసు లాగేస్తుంది అక్కకి. అంటే కాళ్ళు దేవునికి బలిచ్చింది, పెదాలు దేవునికి బలిచ్చింది, నాలుక దేవునికి బలిచ్చింది, చెవులు దేవునికి బలిచ్చింది. దేన్ని బలివ్వలేదు? కళ్ళను బలివ్వలేదు. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, అనేక మంది యవ్వన బిడ్డలు చక్కగా మందిరానికి నడుచుకుంటూ వస్తున్నారు. పాదాలు దేవుని బలిపీఠం మీద పెట్టారు. మందిరంలో చేతులతో చక్కగా పరిచర్య చేస్తున్నారు. ప్రైజ్ గాడ్. చేతులు బలిపీఠం మీద పెట్టారు. చక్కగా మందిరంలో కోయిర్లో నిలవబడి పాటలు పాడుతున్నారు. పెదాలు దేవునికి ఇచ్చారు. నమ్మకంగా పరిచర్య చేస్తారు. అదే వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత అవే కళ్ళతో అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తున్నారు. నువ్వు అనుకుంటావు, నేను మందిరానికి వెళ్ళా, ఈ ఒక్క బలహీనతే కదా, నేను పరిచర్య చేశా, ఈ ఒక్క బలహీనతే కదా, నేను పాటలు పాడా, ఈ ఒక్క బలహీనతే కదా, ఈ ఒక్క బలహీనతే కదా అని నువ్వంటే, నా దేవుడు అర్ధాంగ బలిని కోరుకోడు, సర్వాంగ బలిని కోరుకుంటాడు. అరిపాదము నుండి నడినెత్తి వరకు ఆపాదమస్తకం క్రీస్తు సొంతమైపోవాలి. పెద్దగా చెప్తాం ఆమేన్. ఎంతో మంది దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోవటానికి కారణం ఏంటంటే, మరలా చెప్తున్నాను, కొన్ని అవయవాలు దేవునికి ఇష్టంగా ఉండి కొన్ని అవయవాలు తనకిష్టంగా తెలుసుకోవటాన్ని బట్టి మనం ఓడిపోతున్నాం. కొంతమంది ఉన్నారు చక్కగా మందిరానికి నడుచుకుంటూ వస్తారు, కళ్ళతో పాపం చూడరు, చెవులతో పాపపు మాటలు వినరు, నాలుగుతో బూతు మాటలు మాట్లాడరు, చాలా పవిత్రంగా బ్రతుకుతారు. కానీ విచిత్రం ఏంటంటే, పొరపాటున మనోడి చేతితో దశంభాగం అసలు పొరపాటున ఈయనేయడు. ప్రార్థన చేయమని లీటర్ల కన్నీళ్లు గారుస్తుంది అక్క. ప్రార్థన చేయమని ఏడ్చి ప్రార్థన చేసి, మా రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే తైలం. ఇది నా మాట కాదు, రాజశేఖరయ్య గారి మాట. ఈ తైలం కనీసం ఒక పావు లీటర్ తైలం వదులుతుంది, కానీ పొర్రపాటున్న దశంభాగం మాత్రం ఉంది. మటన్ షాప్కి వెళ్ళాడంటే 1000 రూపాయలు 500 మారుస్తాడు. బట్టల దుకాణానికి వెళ్ళాడంటే 2000 రూపాయలకి అయితే మారుస్తాడు. ఇప్పుడు లేవులేండి 2000 రూపాయలు. టీవీ షోరూమ్కి వెళ్ళాడంటే 10,000 రూపాయలు మారుస్తాడు. అదే విచిత్రం, చర్చికి వచ్చాడంటే 100 రూపాయలు 10 భాగాలు చేయాలి. క్రిస్మస్కైనా 10, జనవరి పండగకైనా 10, ఈస్టర్ పండగకైనా 10, పుట్టినరోజు 10, సచ్చిన రోజు 10. మావాడు మారడు. అన్ని బాగుంటాయి కానీ దేవునికి ఇవ్వలేని చేతులు. ఇది సర్వాంగ బలి కాదు, దేవునికి సర్వాంగ బలి ఇష్టం. ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. కొంతమంది తల్లులు ఉంటారు అమ్మా, కొంతమంది తల్లులు ఉంటారు, కొంతమంది పురుషులు ఉంటారు. కొంతమంది తల్లులు ఏంటో తెలుసా, చక్కగా వాక్యం వింటారు, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తారు, పరిగెత్తుకుంటా మందిరానికి వస్తారు, మందిరంలో ఏ పని ఉన్నా చక్కగా శ్రద్ధగా చేతులతో పని చేస్తారు. అన్నీ బాగుంటాయి కానీ కొంతమంది అక్కోళ్ళకు నోరు కుదురుగా ఉండదు.
కొంతమంది ఉంటారు గయ్యాలి గంపలో, సూర్యకాంతానికి అక్కలో, రాకాసి రంపలో, చర్చిలో ఎంత దీర్ఘ ప్రార్థన చేసిద్దో భర్త మీద కూడా అంత దీర్ఘ తిట్లు. అరే చక్కగా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేస్తుందే, చక్కగా దేవుని వాక్యం వింటదే, మందిరానికి పరిగెత్తుకుంటా వస్తుంది, మందిరంలో ప్రతి పని పరిచర్య తన చేతులతో చేస్తుంది, ఇన్ని బాగున్నాయి. కొందరిది నాలుగు కుదురుగా లేదు, కొందరిది నాలుగు కుదురుగా లేదు. మీరు అంటారు ఒక్క నాలుకే కదయ్యా, దేవుడు చూసి చూడనట్లు పోతాడేమో కదా. నా దేవుడు నీలో కొంత భాగాన్ని కోరుకునేవాడు కాదు, నీ మొత్తం దేవుని సొంతం కావాలి. ఆపాద మస్తకం దేవుని సొంతం కావాలి. గట్టిగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్, ఇంకొంచెం హుషారుగా ఆమేన్, కొంచెం గట్టిగా ఆమేన్. ఒక మాట ఎప్పుడైనా ఇళ్లలో జరిగేది ఏంటంటే, ఇంట్లో కొంతమంది స్త్రీలకేమో నోరు కుదురుగా ఉండదు, మా మగ మహారాజులకేమో చెయ్యి కుదురుగా ఉండదు. తబలిస్తున్నాడు ఇక్కడ. నేను ఒకసారి చర్చికి వెళ్తే ఆ తమ్ముడు తబల భలే కొట్టాడు. అసలు ఎంత అద్భుతంగా కొట్టాడు అని నేను మురిసిపోయి ఆ తమ్ముడు భుజం మీద చేసి భలే కొట్టావు తమ్ముడు అని చేయి పట్టుకొని ఊపిరా. అంత దూరం నుంచి ఒక అమ్మాయి చూస్తాను. ఎందుకు ఈ అమ్మాయి చూస్తుందో నాకు అర్థం కాల. ఈ తమ్ముడు చెయ్యి ఊపి అటు వెళ్ళే లోపు ఆ చెల్లొచ్చి అంది, ఆ తబలా కొట్టిన ఆయన మా ఆయనేనయ్యా అంది. మరి సంతోషించాలి కదమ్మా, ఎందుకు మొహం పాడిసేవన్నా, ఎక్కడైనా తబలా కొడతాడు, రాత్రి నన్ను చెత్త కొట్టాడయ్యా. తమ్ముడా నీకు పెళ్ళైందా? నీవేం కొట్టలేదుగా. ఆ చెల్లెండు ఇక్కడ తబలా బాగానే కొడతాడయ్యా, తబలా బాగానే కొడతాడు. మా పాస్టర్ గారు పరివాలా కూర్చోబెట్టి తబలా కొట్టిస్తాడు. తబలా ఎంత బలంగా కొడతాడు, ఇంట్లో నన్ను కూడా కర్రతో అట్లా కొడతాడయ్యా. ఆయన చేతులు ఇరిగిపోనా, ఇరిగిపోతే ఎట్లా? గమనించండి, కొంతమంది బ్రదర్స్ అన్ని బాగానే ఉంటాయి, చేతులు బాగావు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, జస్ట్ చేతులతోనేనండి స్మోకింగ్ చేసేది, నేను చాలా మంచి మనిషిని. యేసయ్యకు ఆపాద మస్తకం కావాలి. నీ ప్రాణాత్మ శరీరాలు క్రీస్తు బలిపీఠం మీద పెట్టాలి. చూడండి ఏం జరుగుతుందో. కొంతమంది పురుషులకి చెయ్యి కాస్త తేడాగా ఉంటుంది కదా, మనోడేదో కొడతా అని చెయ్యి ఎత్తాడు అనుకోండి, మీరేమంటారో తెలుసా? ఎదురు నిలవబడి కొడి సొంతం. కొంతమందికి ఉండే కృప ఏంటో తెలుసా అయ్యా, కొంతమందికి ఉండే కృప ఏంటో తెలుసా? రెచ్చగొట్టి కొట్టించుకుంటారు. ఏంటి ఎక్కడెవరు ఏదో అన్నారు, అబద్ధం పడకుండా చెప్పండి. మీరే అంది, మీరే అంది, ఏ తమ్ముడా అది కరెక్టేనండి అన్నా, నీకెడ తెలుసా సంగతి? ఆడు సరిగ్గా కొడతా అని అన్నాడు అనుకోండి, ఈ మనిషి ఏదో కోపంగా ఉన్నాడు, కాస్త సైలెంట్గా ఉందాం, పక్క వెళ్ళిపోదాం, ఎందుకు తేడా ఇబ్బంది ఉంది అని పక్క వెళ్ళిపోవచ్చు కదా. పాదు పాదు ఏమంటారు, కొట్టి చూద్దాం. ఆడు పెట్టమని కొడతాడు. కొట్టిన తర్వాత ఈ మనిషికి సిగ్గు రావాలిగా, ఆగదు. ఈసారి ఏమంటుందో తెలుసా? ఈసారి కొట్టి చూద్దాం. ఏళ్లలో కొంతమందికి ఏమో నోరు తేడా, ఈ మగ మహారాజులకి ఏమో చేతులు తేడా. అందుకనే మన బ్రతుకులు ఓడిపోతున్నాయి, అందుకనే అపజయం. ఓ తండ్రిగా చెప్తున్నా, 2025 ఓటమేమో, ప్రతి చోట తలదించుకున్నావేమో. ఎందుకు నా దేవుడు పదే పదే చెప్తున్నాడు, 2025లో ఎక్కడ తలదించుకున్నావో అదే రంగంలో ఈ 2026 నీ తలపైకెత్తి విజయోత్సవంతో దేవుడు ఊరేగించబోతున్నాడు.
దేవుడు అలా ఊరేగించినట్లుగా 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థం ఇచ్చే గొల్గతా పర్వతం మీద, శిలువ బలిపీఠం మీద సర్వాంగ బలిగా మారిన యేసు వైపు చూసి, నేను పాపినయ్యా, నేను అపరాధినయ్యా, బ్రతుకంతా ఓటమయ్యా, నన్ను గెలిపించవా, గుండె లోతుల్లో నుంచి ప్రార్థన చేయి. శిలువలో నుండి దేవుని మహిమ బయలుదేరి ఈ రాత్రి ఆ మహిమని ఆవరించి ఆ శిలువే నీ బ్రతుకునకు విలువివ్వటం ప్రారంభిస్తుంది. ఆ శిలువే నీ బ్రతుకును వెలిగించటం ప్రారంభిస్తుంది. శిలువ గుర్తు మీరు చూసి, అలాగే శిలువకు మనం దండం పెట్టాలని కాదు, ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర. అడ్డకర్ర పడిపోయిన నా బ్రతుకు, నిలువు కర్ర పడిపోయిన ప్రతి మనిషిని లేపి నిలవబెట్టగలిగిన శక్తి శిలువధారిగా పిలువబడుతున్న యేసు క్రీస్తులు దారింది. 2025లో ఎక్కడ పడిపోయావో 2026లో అక్కడ దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ప్రియ తమ్ముడు పౌలు, దేవుని కృపను బట్టి ఆశీర్వదిస్తున్నాను. వాళ్ళ తండ్రి గారు చేసిన సేవ కంటే, వాళ్ళ మామయ్య గారు పట్టు వదలని క్రీస్తుదాస్ గారిని దేవుడు వాడుకున్న దానికంటే ఈ యవన బిడ్డ మీద రెట్టింపు అభిషేకాన్ని దేవుడు కుమ్మరించును గాక. ఇలాంటి యవల తరాన్ని దేవుడు లేవనెత్తును గాక. ఇక్కడ కూర్చున్న దైవ సేవకుల పిల్లలందరినీ ఓ బలమైన పనిముట్లుగా దేవుడు తన మహిమ కొరకు వాడుకొనును గాక. క్రైస్తవ సంఘమా, 2026 విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా దేవుడు మార్చును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నా చేయి రాయించిన అరణ్య యాత్ర, ఇది పరలోక యాత్ర. అద్భుతమైన పుస్తకాలు బుక్ స్టాల్లో ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ ఆధ్యాత్మిక జీవితం ఆ వాక్యపు వెలుగు ద్వారా నిశ్చయంగా దేవుడు కట్టబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. అవకాశం ఉన్న బిడ్డలందరూ